సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చిన మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకులు కొప్పుల సైదిరెడ్డి. ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ 6 కాలాలు కష్టపడి పండించిన పంట నేలమట్టమైందని, కనీసం రైతుల వద్దకు వచ్చి అధికారులు పంట నష్టం అంచనా కూడా వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంతా తుఫాను ప్రభావం హుజూర్నగర్ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపించిందని, భారీ వర్షాలకు పొట్ట దశలో ఉన్న పంట పొలాలు నీటిపాలైందని, అమరవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో రైతులతో మాట్లాడుతుంటే ఎంతగానో ఆవేదన ఎదురవుతుందని అన్నారు. వారి బాధల్ని మాటల్లో చెప్పలేని విధంగా తుఫాను ప్రభావం చూపిందని అన్నారు. రైతుల పట్ల అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అధికారులను నష్టపోయిన రైతుల వద్దకు పంపించి ధైర్యం చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 రూపాయలు ఎకరాకు చెల్లించి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అన్నారు. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు నష్టపోయిన రైతులకు 24 గంటల్లోనే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమా, రైతు బంధు పథకాలకు స్వస్తి పలికారని అన్నారు. త్వరితగతిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు తెలుపుతామని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం యొక్క వరి సంబంధించినటువంటి మొత్తం కూడా నేలవరడం జరిగింది. ఇవాళ 6 కాలం కష్టపడి పనిచేసినటువంటి రైతులకి ఇవాళ కన్నీళ్ళే మిగిల్చినటువంటి పరిస్థితి ఇవాళ మన తుఫాను వల్ల కలుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు బ్లాక్ మార్కెట్లో 500-600 రూపాయలకి తీసుకొచ్చుకొని తన సొంత బిడ్డ వలె ఇలా వరి పొలాలను సాక్కున్నట్టు ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొన్న కురిసినటువంటి తుఫాన్తో వరి మొత్తం కూడా నేల కొరికి ఇవాళ మొత్తం కూడా ఎక్కడ కూడా మొత్తం కుళ్ళిపోయినట్టు ఒక పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల రైతాంగానికి తీవ్రమైన ఒక అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో పంటల బీమా అనేది అమల్లో ఉందా, అసలు ఉంటే రైతాంగాన్ని బీమా కింద వెంటనే కూడా నష్టపరిహారం అందించాలా, లేకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 35,000 రూపాయలు నష్టపరంగా చెల్లించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చేతికి వచ్చిన పంట ఇవాళ మొత్తం కూడా నీటిపాలై రైతు మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మొత్తం కూడా కన్నీటి పర్యాంతం అవుతా ఉన్నారు. రైతాంగం మొత్తం కూడా దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఎందుకంటే ఇవాళ రైతాంగం పుట్టడి దుఃఖంలో ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసుకుంటూ కనీసం ఇవాళ రైతుల్ని ఓదార్చేటట్టు తిరిగి కూడా లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో రండి, మండలాల వారిగా, గ్రామాల వారిగా తిరగండి, రైతులు జరిగిన ఒక నష్టాన్ని అంచనా వేయండి, రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని అందించే విధంగా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం కూడా అధిక వర్షాలతో మొన్నటిదాకా కష్టపడితే ఇవాళ నోటికి వచ్చిన పంట మొత్తం కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ఇలా పత్తి సంబంధించి ఏడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరుణం లోపల వర్షం రావడం వల్ల పత్తి మొత్తం కూడా ఆగమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా మిర్చి తోటలు కూడా మొత్తం కూడా ఆ చెట్లు మొత్తం కూడా నేల కొరిగినాయి. ఈ విధంగా అన్ని పంటలు ఇవాళ వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అన్ని పంటలకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హుజూర్నగర్ సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గం లోపల ముఖ్యంగా హుజూర్నగర్ మండలంలో ఇలా పలు గ్రామాలను సందర్శించడం జరిగింది. ఆ గ్రామాలలో పోతే రైతులు మొత్తం కూడా కన్నీటి పర్యాంతం అవుతా ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సాయం అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు చాలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.